ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన సాయి కుమార్ నగరానికి వచ్చి సీతాఫల్ మండి పరిసర ప్రాంతాల్లో ఉంటూ పాలిటెక్నిక్ చదువుతూ మధ్యలో ఆపేశాడు. ఎలాంటి కష్టం లేకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఇంటి ముందు పరిసర ప్రాంతాల్లో పార్కు చేసిన 23 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. వాహనాలను విక్రయించేందుకు కలర్ ప్రింటర్ ద్వారా నకిలీ ఆర్సీ డాక్యుమెంట్లు సృష్టించి ఆన్లైన్లో విక్రయించేందుకు ద్విచక్ర వాహనాలకు సంబంధించిన వివరాలు పెట్టడంతో అనుమానం వచ్చిన పోలీసులు చైతన్య సాయి కుమార్ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడిందన్నారు. దీంతో ఆ 23 ద్విచక్ర వాహనాలను, కలర్ ప్రింటర్ను, నకిలీ ఆర్ట్స్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు విలేకరుల సమావేశంలో సిపి సుధీర్ బాబు తెలిపారు. ఈ మోటార్ బైక్స్ 23 మోటార్ బైక్స్ ఇందాక మీరు బయట చూశారు. 23 మోటార్ బైక్స్ ను ఒక పాలిటెక్నిక్ డ్రాప్అవుట్ స్టూడెంట్ గా ఉండి డ్రాప్అవుట్ అయ్యి క్విక్ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలు చేయడం అలవాటు పడినటువంటి ఒక నేరస్తుడి దగ్గర నుంచి 23 బైక్స్ అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇవి టోటల్గా 10 పోలీస్ స్టేషన్స్లో నుంచి ఇంటర్స్టేట్ ఇన్వాల్వ్ విజయవాడలో ఉన్నాడు, సైబరాబాద్, రాచకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఇట్లా డిఫరెంట్ జిల్లాల్లో స్టేట్లో కూడా డిఫరెంట్ స్టేట్లో కూడా ఆఫెన్సెస్ చేశాడు. ఇందులో ఉప్పల్లో 7 కేసెస్, గోపాల్పురంలో 1 కేసు, ఎస్ఆర్ నగర్లో 1 కేసు, బేగంపేటలో 2 కేసెస్, దెన్ ఖమ్మం 2 టౌన్లో 2 కేసెస్, కొత్తగూడెం 3 టౌన్లో 1 కేసు, మియాపూర్లో 1 కేసు, ఎల్బీ నగర్లో 4 కేసెస్, కృష్ణలంక విజయవాడ కమిషనరేట్లో 1 కేసు. తర్వాత ఇవన్నీ కలుపుకొని టోటల్గా 9 కేసెస్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతని దగ్గర నుంచి ఈ 23 బైక్స్ను మేము చేసినప్పుడు ఇతను ఎలా చేస్తున్నాడంటే రికవరీ చేసినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అఫెన్స్లో ఫేక్ రిజిస్ట్రేషన్ లాగా వాళ్ళకు హౌ టు సెల్ ఇట్ ఆర్సీ బుక్ని క్రియేట్ చేయడం, దానికి కార్డు ఒకటి చేయడం, అతను సొంతగా ఆయన రూమ్లోనే ఇక్కడ సీతాఫల్ మండిలో ఉండి అక్కడే తయారు చేస్తున్నాడు. అంటే ఆఫ్టర్ కమిటింగ్ అఫెన్స్ ఆఫ్ దిస్ బైక్ లిఫ్టింగ్ దాన్ని అమ్మాలి కదా, అమ్మడం ఎలా చేయాలంటే దానికి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఆ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ప్రాసెస్లో కొన్ని అమ్మాడు. ఇతను ఈ ప్రాసెస్లో మేము పట్టుకున్నప్పుడు అతను సీజ్ చేశాం. మీరు ఇందాక కార్డ్స్ చూశారు. ఇట్ ఈస్ లైక్ యాజ్ గుడ్ యాజ్ జెన్యూన్ ఒరిజినల్ వన్. సో ఆఫ్టర్ కమిటింగ్ అఫెన్స్ బికాస్ ఈ డన్ పాలిటెక్నిక్, కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అటువంటి మెథడ్స్లో వాటిని తయారు చేసి అది ప్రజలకు అందుబాటులో అమ్మడానికి ఫెసిలిటేట్ చేసే విధంగా అవి చేయడం జరిగింది. సో దీంట్లో మనము ఈ నేరస్తుడి పేరు రాయుడు చిన్న సాయి కుమార్. ఇతను రాయుడు చిన్న సాయి కుమార్ అనే ఇతను 31 ఇయర్స్ ఉంటాయి ఇతనికి. ఇతను ఇప్పుడు ఇక్కడ సీతాఫల్ మండిలో ఉంటున్నాడు, కానీ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటివ్ అతను. ఇక్కడ మన దగ్గర ఉంటూ ఈ అఫెన్సెస్ చేస్తున్నాడు. దీనివల్ల మనము ఎలా అమ్మాలంటే మన ఓఎల్ఎక్స్ అమ్ముతున్నాడు. మనం ఎంత టెక్నాలజీని ఇంప్రూవ్ చేసి ఎలా చేయాలనుకుంటున్నామో క్రిమినల్స్ కూడా ఆ విధంగా చేస్తారు. బట్ ఆర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ మోర్ స్ట్రాంగర్. వాట్ ఎవర్ ద వే దే ట్రై టు డూ ఇట్ అండ్ వీ హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్. సో అతను ఓఎల్ఎక్స్లో అమ్మడానికి ప్లాన్ చేస్తున్నా కానీ, లేకపోతే అతను లైక్ దొంగతనం చేస్తుందని ఎలా మళ్ళీ వేరే వాళ్ళకి నమ్మించి ఎలా అమ్మాలని చూస్తాను కూడా దాంట్లో డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. కానీ అవన్నీ మనం పట్టుకొని అతను దొంగతనం చేస్తున్నటువంటి ప్లేసెస్లో మనం నిఘా రెగ్యులర్ ప్రాసెస్లో విజిబుల్ పోలీసింగ్ ప్రాసెస్లో మనం పెట్టినప్పుడు ఇతను అరెస్ట్ చేయడం జరగడం మూలంగా మనం ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఇతనితో ఈ రికవరీతో పాటు అతని దగ్గర 23 బైక్స్తో పాటు ప్రింటర్ ఒకటి, ఒక ల్యాప్టాప్, ఫేక్ రిజిస్ట్రేషన్ కార్డ్స్, తర్వాత ఈ దానికి మేకింగ్ కోసం ఉన్నటువంటి డిఫరెంట్ మెటీరియల్, ఇంక్ అనే మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇతను చాలా కేసులు అరెస్ట్ అయి ఉండి జ్యుడిషియల్ కస్టడీలో రిమాండ్లో కూడా ఉండడం జరిగింది. ఇంతకుముందు చౌటుప్పల్, ఉప్పల్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కూడా ఇతని డిఫరెంట్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను ఈ పట్టుకోవడంలో ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ ఆఫ్ ఉప్పల్, దాని తర్వాత కోటేశ్వరరావు ఎస్ఐ
దెన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్, దెన్ ఉప్పల్ ఏసీపీ అండ్ మల్కాజ్గిరి డీసీపీ ఈ గుడ్ ఎఫర్ట్స్ చేస్తారు. దీన్ని విజిబుల్ పోలీసింగ్ మూలంగా ఇది మేము చేయగలిగాం.